ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత బాధాకరమైన ఘటన. ఇదైతే చాలా బాధాకరం. ఎందుకంటే పద్మశ్రీ తెచ్చుకొని కూడా ఇట్లా కూలీగా మారడం అంటే చాలా బాధాకరం. సో ఏంటి అనేది చూసిద్దాం. ఎవరు ఏంటి అనేది వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగలయ్య రోజువారీ కూలీగా మారి జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లోని తుర్కంజాల్లోని ఓ నిర్మాణ స్థలంలో పనిచేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందుకే పుట్టకూటి కోసం కూలీ పనులను వెళ్తున్నట్లుగా ఆయన వివరించారు. తన కుమారులు ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. మందుల కోసం నెలకు కనీసం 7,000 రూపాయలు కావాలని, సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు ఉన్నాయి. తన మీదనే ఆధారపడిన కుటుంబం ఉందని, అందుకే కూలీ పనులకు వెళ్తున్నా అని మొగలియ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 రూపాయలు నెలసరి ఆదాయం, అతనికి నెలసరి గౌరవ వేతనం ఇటీవల అకస్మాత్తుగా నిలిపివేశారని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఇంట్లో పూట గడవడం కూడా కష్టంగా ఉందని, అందుకే తాను పని కోసం చాలా చోట్ల ప్రయత్నించారని అన్నారు. తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు. తన ప్రతిభను గుర్తించి చిన్న మొత్తంలో సాయం చేసినా దానివల్ల ఎలాంటి ఉపాధి లభించలేదని అన్నారు. గత ప్రభుత్వం నాకు 1 కోటి రూపాయలు గ్రాంట్గా ఇచ్చిర్రు. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగించాను. తుర్కంజాల్లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేక మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి 3 సార్లు వెళ్ళాను. ప్రతిసారి కొత్త కలెక్టర్ వస్తున్నారు. నన్ను బాగా రిసీవ్ చేసుకుని నా యోగక్షేమాలు అడిగి త్వరలో హయత్నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని చెబుతున్నారు తప్ప ఏం చేయటం లేదు అని అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను మొగలయ్య కలిశారు. తన సమస్యలపై వారికి విన్నవించగా మంత్రి కొండా సురేఖను సీఎం ఆదేశించాలని, తన సమస్యను తీరుస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.